వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి, హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది, నియర్ ఆర్ఎల్ నగర్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది. ఈ ఇల్లు చూడొచ్చు, చాలా బాగా వస్తుంది. మనకు 43.5 తర్వాత 32 డైమెన్షన్స్లో మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది. మనకి ఇంటి ముందు రోడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. హౌస్ అయితే చాలా బాగా వచ్చింది, చూడొచ్చు మీరు. ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారండి. మనకు సాబాద్ బండ్లు అంటారు అలా ఇచ్చేసి మన గ్రానైట్తో చాలా డిజైన్గా ఇచ్చారు. చాలా బాగుంది. మంచి పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. సైజ్ కూడా చాలా బాగుందండి. మనకు చూడడానికి 200 గజాల హౌస్ లాగా కనబడుతుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుంది, పైన కూడా 2 BHK వస్తుంది. సో మనకు చూడొచ్చు సెట్ బ్యాక్స్ ఎలా వచ్చినాయి అనేది కూడా చూడొచ్చు మీరు. మనకు 2 గేట్స్ వచ్చినాయండి. మనకు చిన్న గేట్ ఒకటి వస్తుంది, పెద్ద గేట్ కూడా ఒకటి వస్తుంది. మనకు బోరు సంపన్ని కూడా ఉన్నాయండి, చూడొచ్చు మీరు. సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు మీరు, బోర్ అన్ని కూడా. సో సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, సైజులో చాలా బాగున్నాయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి కింద ఫ్లోర్కి. మనకు ఇది వెస్ట్ సౌత్ కార్నరే కానీ మనకు మెయిన్ గేట్ అయితే మనకు సౌత్ ఫేస్లో ఉంటుంది. హౌస్ మాత్రం మనకు నార్త్ ఫేస్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది సో మనకు మెయిన్ ఎంట్రన్స్కి గ్రానైట్తో చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. బార్డర్ లాగా ఇచ్చి చాలా నీట్గా చేశారు. సో మనకు చూడొచ్చు హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకు హాల్ సైజ్ అయితే మనకి ఇక్కడ ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మంచి ప్రకృతి గాలి బాగా వస్తుంది. సో మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉన్నదండి. సో మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. సో ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్ సైజెస్ అయితే బాగా వచ్చినాయి. సో బాత్రూమ్ కూడా సైజ్ కూడా బాగా వచ్చిందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, సెల్ఫ్లు అన్నీ ఇచ్చారండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి, చూద్దాం ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. మీకు ప్రైస్ కూడా 1,25,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ కార్నర్ పెట్టండి, వెస్ట్ సౌత్ కార్నర్. మనకు మెయిన్ గేట్ అయితే మనకు వెస్ట్ ఫేస్లోనే ఉంటుంది. మనకు హౌస్లో వచ్చేసి నార్త్ ఫేస్ కట్టారు. సో స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ చాలా బాగా ఇచ్చారండి. మంచి కలర్ కూడా బాగుంది, గ్రానైట్ కలర్ కూడా. మీకు 155లో ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడొచ్చు మీకు బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి. ఇక్కడ హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి, చూడొచ్చు మీరు. ఇది మంచి హాల్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు టీవీ పెట్టుకోవడానికి ఇక్కడైతే సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. మనకు పైన వచ్చేసి మనకు ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట, కిందేమో నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది. సో వర్క్ అయితే నడుస్తుందండి. చూడొచ్చు హాల్ సైజు, ఇది కామన్ హాల్ లాగా ఇచ్చారు. మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ సపరేట్గా ఉన్నది. బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇటు బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ సైజెస్ కూడా మీరు చూడొచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ పూజా రూమ్ అండి. సో ఇది కిచెన్. అలాగే ఇక్కడ వాష్ ఏరియా అండి. సో ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో వచ్చేది కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పెద్ద బాత్రూమ్ అయితే ఉన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సైజ్ బాగుంది, బెడ్రూమ్ సైజ్ అయితే. ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా వచ్చింది.